తమ్ముళ్లకు కలంవీరులు పాత్రికేయులకు శిరస్సు వంచి శుభావందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు డిసెంబర్ 7న జరిగే ఎన్నిక ఏదైతే ఉందో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ సాధించిన తర్వాత జరిగిన ఎన్నిక కాబట్టి తెలంగాణ కోసం పోరాటం చేసిన బిడ్డలను కడుపులో పెట్టుకొని ఎన్నిసార్లు ఎన్నికలకు పోయినా ఆశీర్వదించిన ఎల్లారెడ్డి ప్రజలకు మరి శిరస్సు వంచి నేను శుభావందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే ఈ ఎన్నిక 4.5 సంవత్సరాలు కష్టపడి తెలంగాణ రాష్ట్రం ఎట్లా ప్రగతి పథంలో తీసుకుపోతున్న ముఖ్యమంత్రి గారికి ఆశీర్వదించి మళ్ళా ముఖ్యమంత్రి గౌరవ చంద్రశేఖరరావు చేసుకోవాలంటే ఎల్లారెడ్డి గడ్డ మీద గులాబీ జెండా ఎగరవేసి మళ్ళొకసారి మీరు ఆశీర్వదించి మీ బిడ్డగా, మీ కొడుకుగా, మీ తమ్మునిగా, మీ అన్నగా మళ్ళొకసారి ఆశీర్వదించి దీవించి ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించి మళ్ళా మన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు అన్నగారు ఏ రోజు కూడా మనకు ఏ కార్యక్రమం అడిగినా కానీ వెనుక పోకుండా మనకు శాంక్షన్ ఇచ్చుకుంటా అభివృద్ధి చేసింది కాబట్టి ఈరోజు మళ్ళా ఒకసారి ఆశీర్వదించి మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని మళ్ళా భారీ మెజారిటీతో గెలిపించి మరి ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎల్లారెడ్డి ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. కారు గుర్తుకే ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు పూజ్యులు ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు మాట్లాడాలని కోరుతా ఉన్నాను. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు పెద్దలు, నేను ఆయనకు లక్ష్మీపుత్రుడు అని కూడా పేరు పెట్టిన పోచారం శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు